హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో మెంబర్షిప్ తీసుకోవడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ముందుగా జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ ఫండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర 1199 రాసుకోండి. మీరు సూపర్ ప్రైమ్ తీసుకుంటే 1199 రాసుకోండి. ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 599 రాసుకోండి. ఇక్కడ మీరు ఏ మెంబర్షిప్ తీసుకుంటారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ రాసుకోండి. సూపర్ ప్రైమ్ అయితే 1199 రాయండి. ఇక్కడ ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయితే 599 రాసుకోండి. రాసుకున్న తర్వాత కింద ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో క్లిక్ చేయండి. కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈ బాక్స్లో క్లిక్ చేసి కింద పే 1199 మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పే యూజింగ్ పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ షో క్యూఆర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ను స్క్రీన్షాట్ తీసుకోండి. స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకు కెమెరా సింబల్ ఉంటుంది, ఆ కెమెరా సింబల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ ఆప్షన్ వస్తుంది, అప్లోడ్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ ఇంతకుముందు స్క్రీన్షాట్ తీసుకున్నాం కదా, ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ₹3.54 ఎక్స్ట్రా చూపిస్తుంది. ఈ ₹3.54 కూడా మళ్ళీ మీకు జెడ్ బజార్ ఫండ్ వాలెట్లో యాడ్ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రా అమౌంట్ కూడా మళ్ళీ మీకు జెడ్ బజార్ ఫండ్ వాలెట్లో యాడ్ అవుతుంది. కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. కింద పే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత అక్కడ మీ యొక్క యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయ్యి ఇక్కడ మనకు ఫండ్ వాలెట్లో చూపిస్తుంది. ఇక్కడ జెడ్ బజార్ ఫండ్ వాలెట్లో చూపిస్తుంది. ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి, మీకు షో అవుతుంది. అమౌంట్ యాడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఇక్కడ మీకు పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, మిగిలిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, నామినీ నేము, నామినీకి మీకున్న రిలేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద మీకు అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నింపిన తర్వాత కింద అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ న్యూ అడ్రసెస్ మీద క్లిక్ చేయండి. చేసిన ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని నింపండి. మీ నేము, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, స్టేటు, అడ్రస్సు, లోకాలిటీ, టౌను, సిటీ, డిస్టిక్, హోమా, ఆఫీసా, ఆధారా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద సేవ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కింద మనకు మై బిజినెస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కింద మై బిజినెస్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. బిజినెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఆప్షన్ హోము, బిజినెస్, షాప్, అకౌంట్ ఉంది చూడండి కింద, అక్కడ మీరు బిజినెస్ మీద క్లిక్ చేయండి. బిజినెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాక్టివేషన్ అండ్ అప్డేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీరు ప్రైమ్ అయితే ఈ బాక్స్లో క్లిక్ చేయండి, సూపర్ ప్రైమ్ అయితే ఈ బాక్స్లో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ జెడ్ బజార్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ కొట్టండి, లేదంటే జెడ్పై యొక్క యూజర్ ఐడి కొట్టండి. తర్వాత ఇక్కడ మీ కింద మీ నేమ్ వస్తుంది, యూజర్ నేమ్, మీ పేరు వస్తుంది. తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో జెడ్ బజార్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు 4 డిజిట్ పిన్ పెట్టుకుని ఉంటారు. ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మన గ్రీన్ కలర్లో రైట్ మార్క్ ఉంటుంది, రైట్ మార్క్ క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీ యొక్క లైఫ్ టైం మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీరు చేయాల్సిన పని ఇక్కడ మీ కింద అకౌంట్ అని ఉంది, ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ జెడ్పే యాప్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత జెడ్పే యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సేమ్ మీరు జెడ్ బజార్లో లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో
జెడ్పే యాప్లో కూడా లాగిన్ అయ్యేటప్పుడు సేమ్ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఫండ్ ఇందులో మనీ యాడ్ చేసుకొని మీరు మొబైల్ రీఛార్జ్ కానీ, టీవీ రీఛార్జ్ కానీ, ఇంకా మిగతా సర్వీసెస్ కానీ మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మనకు 2 యాప్లు ఉంటాయి. జెడ్ బజార్ అనేది బిజినెస్ యాప్, జెడ్పే అనేది సర్వీస్ యాప్. జెడ్పే యాప్లో మన సర్వీసెస్ వాడుకుంటాము. మీరు రీఛార్జ్ చేసుకోవాలన్నా, టీవీ రీఛార్జ్ చేసుకోవాలన్నా జెడ్పే యాప్లో మనీ యాడ్ చేసుకోవాలి. తర్వాత జెడ్ బజార్ యాప్లో ఏంటంటే మనం మెంబర్షిప్ తీసుకున్నప్పుడు యాడ్ ఫండ్ చేసుకుంటాం. ఈ 2 యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు జెడ్ బజార్ యాప్లో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవచ్చు. తీసుకుంటే మీకు ప్రతి సర్వీస్ పైన 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు మీరు టీం చేసుకొని కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. మీ టీం ద్వారా కూడా మీకు రిఫరల్ కమిషను, తర్వాత రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా జెడ్ బజార్ యాప్లో మెంబర్షిప్ తీసుకొని క్యాష్ బ్యాక్ తీసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకోగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.